హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేవైఎస్. ఈరోజు వీడియోలో చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే ఈ సీజన్లో దొరికే సపోటాలతో ఐస్ క్రీమ్ చేసి చూపించబోతున్నానండి. న్యాచురల్ సపోటా ఫ్లేవర్తో ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగా నచ్చుతుంది. సపోటాలు ఇష్టమున్నవారు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకు అందుబాటులో దొరికే వాటితోనే చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ సపోటా ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఈ ఐస్ క్రీమ్ కోసం సపోటాలను తీసుకోవాలి. బాగా పండిన సపోటాలను ఒక 6 వరకు తీసుకున్నాను. ఆ సపోటాల మీద ఉన్న పైన తొక్క ఒలిచేసి లోపల గింజలను తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నెలోకి 1 కప్పు పాలు తీసుకుని దానిలోకి 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని ఉండలేమీ లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకుని దానిలోకి 1/2 లీటర్ నుంచి 3/4 లీటర్ వరకు పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకుంటే ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. పాలు పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో గరిటెతో కలుపుకుంటూ 4-5 నిమిషాల వరకు మరిగించుకోవాలి. పాల మీద కడుతున్న మీగడని తీసుకుని పాలల్లో వేసుకుంటూ కలుపుకుంటూ మరిగించుకోవాలి. అలా 5 నిమిషాలు మరిగించుకున్న తర్వాత కలుపుకొని పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ను మరలా ఒక్కసారి కలుపుకోవాలి. తర్వాత పాలను కలుపుకుంటూ నిదానంగా ఈ కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని పోసుకోవాలి. అలా కలుపుకుంటూ పోసుకుంటేనే ఉండలు కట్టకుండా ఉంటుంది. ఆ కార్న్ఫ్లోర్ మిశ్రమం అంతా పోసేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 4-5 నిమిషాలు అలా కలుపుకుంటూ ఉడికించుకుంటే ఆ పాలన్నీ చిక్కపడతాయి. అలా చిక్కపడిన తర్వాత దానిలోకి 1/4 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. పంచదార వేసుకుని కలుపుకుంటూ మరలా ఉడికించుకోవాలి. పంచదార కరిగేసరికి పాలు పలచబడతాయి. పాలను కలుపుకుంటూ 4-5 నిమిషాలు ఉడికించేసరికి చిక్కపడతాయి. అలా చిక్కదనం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పాలు చిక్కగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఆ పాల గిన్నెను పక్కకు దింపుకొని పూర్తిగా చల్లారపెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. ఐస్ క్రీమ్ సాఫ్ట్గా రావడం కోసం కాచి చల్లార్చిన పాలని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైన ఒక లేయర్లా ఫామ్ అవుతుంది. వాటిని కలెక్ట్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. లేకపోతే బయట దొరికే ఫ్రెష్ క్రీమ్నైనా తీసుకోవచ్చు. నేను 3 డేస్ది ఇలా పాల మీగడది తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని కలెక్ట్ చేసుకున్నాను. ఒకవేళ బయట కొనకుండా ఇలా తీసుకున్న మీగడే తక్కువగా ఉన్నట్లయితే కార్న్ఫ్లోర్ని పాలల్లో కలుపుకునేటప్పుడే మరొక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసుకుని కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి చల్లారిపోయిన కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిలోనే ఒలిచి పెట్టుకున్న సపోటా మిశ్రమం అలాగే కలెక్ట్ చేసుకున్న ఫ్రెష్ క్రీమ్ని కూడా వేసుకుని మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ మిక్సీ గిన్నెకి బాగా ఎక్కువైందని నేను 2 సార్లుగా మిక్సీ చేసుకున్నాను. మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మాత్రమే మిక్సీ చేసుకోవాలి. లేకపోతే తీసుకున్న మీగడంతా వెన్న అయిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇక్కడ చూపిస్తున్నట్లుగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకుని ఆ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకుని మూత పెట్టి 4-5 గంటల వరకు డీఫ్రీజ్ చేసుకోవాలి. 5 గంటల తర్వాత చెక్ చేస్తే మరీ ఐస్లా కాకుండా ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. అలా రెడీ అయిన తర్వాత ఆ మిశ్రమాన్నంతా మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్సీ చేసుకోవాలి. ఇలా 2 సార్లుగా మిక్సీ పట్టుకోవడం వల్ల ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నట్లుగా నురగగా వచ్చేంత వరకు మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ చేసుకుని ఆ మిశ్రమాన్నంతా మళ్ళీ అదే గిన్నెలో వేసుకుని మూత పెట్టి 8 to 12 అవర్స్ కానీ ఓవర్ నైట్ కానీ డీఫ్రీజ్ చేసుకోవాలి. నేను ఓవర్ నైట్ అలా వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకున్నాను. అలా తీసుకుని చెక్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా రెడీ అయింది. అంతేనండి, చాలా సాఫ్ట్ అండ్ టేస్టీ సపోటా ఐస్ క్రీమ్ రెడీ అయిపోయినట్లే. ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా రావాలంటే కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని కానీ లేకపోతే ఫ్రెష్ క్రీమ్ని కానీ ఎక్కువగా వేసుకోవాలి. మిక్సీని కూడా కంటిన్యూషన్గా తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.